గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే ఏదో ఆవగింజంత అదృష్టం ఉండాలని చెప్తారు కదా. బట్ నీకు ఇక్కడ వచ్చిన తర్వాత సంవత్సరంలోనే జాబ్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక గుమ్మడికాయంత అదృష్టం అయితే ఉండాలి. మనకు తెలిసిందే మనకు దరిద్రం ఇప్పుడు మన జేబులోనే ఉంటుంది. సో కొన్ని లక్షల మంది కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళాలంటే నేను ఓన్లీ ఎగ్జామ్స్కి ముందు 15 రోజులు చదువుతా, 20 రోజులు చదువుతా, నోటిఫికేషన్ వచ్చినాకనే చదువుతా, ఈవెంట్స్ అయిపోయినాకనే చదువుతా, ఎగ్జామ్ డేట్ వచ్చినాక చదువుతా అంటే కనుక అటువంటి వాళ్ళకి జాబ్ రాదు. ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నావు అని అంటే నిన్ను ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళు 100లో 10 మంది ఉంటే డిస్కరేజ్ చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా 90 మంది ఉంటారు. సో ఇవాళ నేను అగ్గి పెట్టేలా చూసుకున్నటువంటి వాళ్ళ గుండెల్లో నువ్వు అగ్గి పుట్టేలా చేసేటువంటి సత్తా నీకే ఉంది. జరిపోయిన దాన్ని ఎలాగూ మార్చలేవు. సో మార్చగలిగేది ఏదైతే ఉందో అది నీ చేతుల్లో ఉంది అని అన్నప్పుడు అదెవరో మార్చకుండా ట్రై చేస్తున్నటువంటి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా నీ అంతకు నువ్వు ముందుకెళ్ళినప్పుడే ఖచ్చితంగా జాబ్ కొట్టగలుగుతావు. సో వేరే వాళ్ళతో పోలిస్తే నీకు కోపం వస్తుంది. బట్ మనల్ని మనం వేరే వాళ్ళతో పోల్చుకుంటే కనుక అప్పుడే మనకు కసి వస్తుంది. నీకు ఉండాల్సింది కోపం కాదు, కసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెంకటార్ట్స్. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగానికి ఈ రోజుల్లో ఎంత కాంపిటీషన్ ఉంది అనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. కొన్ని రాష్ట్రాల్లో అయితే కనుక పీజీలు పిహెచ్డీలు చేసినప్పటికీ కూడా ప్యూన్ ఉద్యోగానికి అప్లై చేసినటువంటి వాళ్ళు ఉండడం చాలా సందర్భాల్లో మీరు పేపర్లో కూడా చూసే ఉంటారు. సో ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్టయితే డిగ్రీ కంప్లీట్ చేసి అండ్ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులు 28 లక్షల మందికి పైగా ఉన్నారని, అలాగే ఏపీలో చూసుకుంటే 35 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు అనేది ఒక అంచనా. సో నిరుద్యోగులు చూసుకుంటేనేమో లక్షల్లో ఉన్నారు, ఉద్యోగాలు చూసుకుంటేనేమో 100లో ఉన్నాయి. సో ఈ లక్షల మందిని దాటుకొని ఉద్యోగం వచ్చే 100ల మందిలో ఉండాలంటే మనకు కొన్ని సపరేట్ క్వాలిటీస్ అయితే ఉండాలి కదా. సో ఎలాంటి క్వాలిటీస్ ఉంటే మనకి ఇంతమందిని దాటుకొని ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో చేయడానికి నేను ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే, మీ సర్కిల్లో మీ ఫ్రెండ్ సర్కిల్లో మీరు చాలా మందిని చూసే ఉంటారు. కొంతమంది ఇక్కడ వచ్చిన తర్వాత అది ఫ్యామిలీ ప్రెషర్స్ కావచ్చు, లేదంటే పర్సనల్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత 6 నెలలు లేదంటే సంవత్సరం 1.5 year అయిపోయిన తర్వాత ఇది మన వల్ల సెట్ అవ్వదు, దీనికంటే ప్రైవేట్ జాబ్ చేసుకుందామని రిటర్న్ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మీరులో కూడా చాలా మంది చూసే ఉంటారు. సో ఇక్కడ ఏంటి అని అంటే కనుక మన ఫ్యామిలీ అనేది కొంచెం వెల్ సెటిల్ అయితే డబ్బుకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని అనుకోండి, సో మనకి డబ్బు వేస్ట్ అవుతుంది, శ్రమ వేస్ట్ అవుతుంది. దాంతోపాటు ఇంపార్టెంట్ టైం అనమాట. ఎందుకంటే నువ్వు ఇంటరో లేదంటే డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత నీకు కరెక్ట్ ఇంపార్టెంట్ టైం ఏదైతే ఉందో ఆ ఇంపార్టెంట్ టైం నేను ఒక 1 year 2 years ఇక్కడ వెయిట్ చేస్తే కనుక అది ఖచ్చితంగా నీ ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి నువ్వు ఇటు సైడ్ రావాలి అని అనుకున్నప్పుడే నేను నీకు కొన్ని క్వాలిటీస్ అయితే చెప్తాను. అవి ఉన్నాయని అనుకోండి, ఇక్కడ వస్తే మీకు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అర్థం. అలా కాకుండా మేము ఆల్రెడీ ఒక 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నాం సార్, మరి మీరు చెప్పే క్వాలిటీస్ మా దగ్గర లేకపోతే మాకు జాబ్ రాదా అంటే అలాని కాదు. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి క్వాలిటీస్ కనుక మీ దగ్గర లేకపోతే మీరు అవి అలవర్చుకుంటే కనుక మీకు ఉద్యోగం రావడానికి మెండుగా అవకాశాలు ఉన్నాయని చెప్పడమే నా ఉద్దేశం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది ఎస్ఐ కానిస్టేబుల్ లేదంటే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి తక్కువ రేట్లో ఉన్నటువంటి కోచింగ్స్ని మాకు సజెస్ట్ చేయండి సార్, అండ్ లేదంటే మీ తరపు నుంచి రాయితీ ఇప్పించని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. సో నేను ఇక్కడ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క ఫోన్ నెంబర్ అయితే కింద మీకు ఇస్తున్నాను. మీరు అక్కడికి కాల్ చేస్తే కనుక ఆల్రెడీ ఫోకస్ టార్గెట్ యాప్లో ఏదైనా కోర్స్ కొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఏపీలో చూసుకుంటే కానిస్టేబుల్ ఈవెంట్స్ అయితే అయిపోయినాయి కాబట్టి మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు ఫ్రీగా కోచింగ్ అయితే ఇస్తారు. అలాగే తెలంగాణలో నెక్స్ట్ పడబోయేటువంటి లేదంటే ఏపీలో నెక్స్ట్ ఇయర్ పడబోయేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి మీరు ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నటువంటి వాళ్ళకి 50% ఫీజులో రాయితీ అయితే ఇస్తారు. వీళ్ళు ప్రతి సోమవారం ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తారు. కాబట్టి కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేస్తే కనుక మీకు దిల్సుఖ్నగర్లో కోచింగ్కి సంబంధించినంత వరకు కూడా ఫీజులో రాయితీ అయితే దొరుకుతుంది. అండ్ ఇంకా వీడియోలకి వెళ్తే కనుక ఉద్యోగం రావాలి అని అంటే కనుక మనకు ఫస్ట్ ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటి అని అంటే కనుక ఫస్ట్ ఉండాల్సింది ఓపిక. ఇప్పుడు మనం మామూలుగా చూసుకుంటే కనుక ఇక్కడ ఒక బీటెక్ లేదంటే ఏదో ఎంసీఓ లేదంటే ఏదో పీజీ చేసిన తర్వాత మనం ఏదైనా సాఫ్ట్వేర్ లేదంటే ఏదైనా ప్రైవేట్ కంపెనీలో మనం జాబ్ చేయడానికి అని వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనం ఏదో ఒక కోర్స్ నేర్చుకొని పోతాం. సాఫ్ట్వేర్ కోర్సా లేదంటే నువ్వు సంబంధించిన టెక్నికల్ కోర్స్ నేర్చుకొని పోయిన తర్వాత జాబ్ ట్రయల్స్ అయితే ఇస్తాం. జాబ్ ట్రయల్స్ చేసిన తర్వాత 3 నెలలకు 4 నెలలకు 5 నెలలకు 6 నెలలకు ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది. అండ్ అంటే విత్ డ్యూ రెస్పెక్ట్తో చెప్తున్నాను. సో అక్కడ రావడానికి అయితే నీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బట్ ఇక్కడ గవర్నమెంట్ జాబ్లో చూసుకుంటే ఆ విధంగా నువ్వు ఒక 1 yearలో కనుక నీకు జాబ్ రావడానికి అయితే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. నేను ఏదో ఇక్కడ వచ్చిన వెంటనే సంవత్సరంలో జాబ్ కొట్టుకొని పోతానంటే అది అందరికీ పాసిబుల్ అయ్యేటువంటి విషయం అయితే కాదు. ఎందుకంటే నువ్వు ఇక్కడ రావాలి, వచ్చిన తర్వాత కోచింగ్ తీసుకోవాలి, అండ్ కోచింగ్ తీసుకున్న తర్వాత నువ్వు ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలి, దాని తర్వాత నోటిఫికేషన్ రావాలి, ఆ నోటిఫికేషన్ నువ్వు అనుకున్నట్టు సాఫీగా సాగాలి, ఆ నోటిఫికేషన్లో నీకు ఉద్యోగం రావాలి. ఉద్యోగం రాలేదనుకో మళ్ళీ ఈ సర్కిల్ అంతా మళ్ళీ రిపీట్ అవుతానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నువ్వు వచ్చిన తర్వాత నీకు జాబ్ రావాలంటే కనీసం ఒక 2 నుంచి 3 సంవత్సరాలు నేను ఇక్కడ ఓపికగా వేచి ఉంటాను అన్నటువంటి అభ్యర్థులే ఇక్కడికి రండి. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఏదో ఒక సంవత్సరంలో జాబ్ కొట్టుకొని పోతాం అనేది అది చాలా తక్కువ మంది పాసిబుల్ అవుతుంది. 100లో 1-2 ఉంటారు. ఎందుకంటే అటువంటి 100లో 1-2 జాబ్ అయితే వస్తుందని చెప్పాను కదా. అటువంటి రావాలి అని అంటే కనుక మామూలుగా గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే ఏదో ఆవగింజంత అదృష్టం ఉండాలని చెప్తారు కదా. బట్ నీకు ఇక్కడ వచ్చిన తర్వాత సంవత్సరంలోనే జాబ్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక గుమ్మడికాయంత అదృష్టం అయితే ఉండాలి. మనకు తెలిసిందే మనకు దరిద్రం ఇప్పుడు మన జేబులోనే ఉంటుంది. సో
మనకి ఉండేది ఆవగింజలో సగం అయితే ఉంటుంది అంతే తప్ప గుమ్మడి గింజంత అదృష్టం అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను ఒక 3 సంవత్సరాలని ఇక్కడ టైం స్పెండ్ చేస్తాను అనేటువంటి ఓపిక ఉన్నటువంటి వాళ్ళే ఇటు పక్కన రాండి. సో అలా కాకుండా నేను వచ్చిన తర్వాత మళ్ళీ సంవత్సరానికి వెళ్ళిపోతా అంటే కనుక చెప్పాను కదా, మీకు విలువైన సమయము, దాని తర్వాత డబ్బు, శ్రమ ఇవన్నీ వృధా అయితే అవుతాయి. దాని తర్వాత మీకు నెక్స్ట్ ఉండాల్సినటువంటి క్వాలిటీ, మీకు నెక్స్ట్ ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి అని అంటే కనుక మీరు కష్టపడే తత్వం, అంటే హార్డ్ వర్కింగ్ నేచర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. మామూలుగా చూసుకుంటే కనుక ఇంతకుముందు మనం అకాడమిక్స్ ఏదైతే ఉన్నామో అది ఇంటర్ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఆ పీజీ లేదంటే అదర్ కోర్సెస్ ఏదైనా కావచ్చు. అకాడమిక్స్లో చూసుకుంటే కనుక మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్స్కి ముందు ఒక 15 లేదంటే నెల రోజుల ముందు గట్టిగా చదువుతాం. నువ్వు చదువుతో పాస్ అయితే మంచి మార్కులు తెచ్చుకుంటావు. బట్ ఇక్కడ అట్లా ఉండదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చి నేను ఓన్లీ ఎగ్జామ్స్కి ముందు 15 రోజుల ముందు చదువుతాను, నెల రోజుల ముందు చదువుతాను అంటే నీకు ఇక్కడ ఉద్యోగం రాదు. ఎందుకంటే ఇక్కడ మనకంటే ముందు నుంచి కొన్ని లక్షల మంది కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళాలంటే నేను ఓన్లీ ఎగ్జామ్స్కి ముందు 15 రోజులు చదువుతా, 20 రోజులు చదువుతా, నోటిఫికేషన్ వచ్చినాకనే చదువుతా, ఈవెంట్స్ అయిపోయినాకనే చదువుతా, ఎగ్జామ్ డేట్ వచ్చినాక చదువుతా అంటే కనుక అటువంటి వాళ్ళకి జాబ్ రాదు. సో నేను చెప్పాను ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ యావరేజ్గా ఒక 2 నుంచి 3 సంవత్సరాలకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అట్లా కనుక నువ్వు ఓన్లీ 15 రోజులు 20 రోజులు చదువుతా అంటే కనుక ఒక 3 నుంచి 4 నోటిఫికేషన్ అంటే 10 నుంచి 15 సంవత్సరాలు ఉన్నా కనుక ఇక్కడ నీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా కష్టపడతా, నోటిఫికేషన్ ఉన్నా లేకున్నా కష్టపడతా, ఎగ్జామ్ డేట్ వచ్చినా లేకున్నా కూడా కష్టపడతా, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినా కష్టపడతా, ప్రీ పోన్ అయినా కష్టపడతా అన్నటువంటి హార్డ్ వర్కింగ్ నేచర్, కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడికి రండి. ఎందుకంటే ఇక్కడ నోటిఫికేషన్ రాకముందు కనీసం ఒక 5 నుంచి 6 గంటలు ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంతకంటే డబుల్ ప్రిపేర్ అవ్వగలను అన్నటువంటి ఆ కష్టపడే తత్వం ఉన్నటువంటి వాళ్ళకే ఉద్యోగం వస్తుంది. అలా కాకుండా నేనేదో హ్యాపీగా ఉంటా, సింపుల్గా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటా, టైం పాస్ చేస్తూ ఉంటాను, ఎగ్జామ్కి ముందే చదువుతా అన్నటువంటి వాళ్ళకైతే ఇక్కడ అనవసరంగా మీరు ఇంట్లో వాళ్ళ మీ మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని, విలువైన సమయాన్ని, టైంని వృధా చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి అటువంటి వాళ్ళైతే ఇక్కడికి రాకుండా మీరు ప్రైవేట్ జాబ్ చేసుకుంటేనే మంచిగా అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నువ్వు సమాజాన్ని ఫేస్ చేసేటువంటి కెపాసిటీ, క్యాపబిలిటీ అయితే ఉండాలి. నీ దగ్గర ఉండాల్సినటువంటి థర్డ్ క్వాలిటీ. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ వరకు అంతా బాగానే ఉంటుంది. అండ్ నీకు ఇక్కడ వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేంత వరకు ఒక సంవత్సరం అయితే అయిపోతుంది. కాకుండా ఊరికి వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్స్, చుట్టాలు వాళ్ళు కలిసినప్పుడు చాలామంది నిన్ను దెప్పిపొడిచే మాటలు మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎందుకంటే నువ్వు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నావు అని అంటే నిన్ను ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళు 100లో 10 మంది ఉంటే డిస్కరేజ్ చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా 90 మంది ఉంటారు. సింపుల్గా మీరు చాలాసార్లు చూసే ఉంటారు, ఏరా ఇంకా జాబ్ రాలేదా, ఎందుకు ఆ గవర్నమెంట్ జాబులు రావు, మనకు ఆ నోటిఫికేషన్లు ఎప్పుడు పడితే తెలియదు, ఆ నోటిఫికేషన్ పడ్డా కూడా అంత నోటిఫికేషన్లలో అదే 1000 పోస్ట్ ఏమో పడతాయంట కదా, ఆ పోస్టుల్లో నీకు ఏడొస్తుంది చెప్పు. చాలా మంది మన ఊర్లో పలానా కొడుకు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రిపేర్ అయ్యి అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నావు, నువ్వు కూడా అట్లా టైం వేస్ట్ చేసుకోకు. అది కాక పైపెచ్చు మనది పలానా కేటగిరీ కదా, ఆ కేటగిరీ వాళ్ళకి అసలు జాబులు రావు, అసలు పోస్టులు చాలా తక్కువ ఉంటాయంట కదా, ఎందుకు వద్దులే ఏదైనా ఒక 10,000 15,000 20,000 ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు కదా, మెల్లమెల్లగా అదే జీతం పెరుగుతుందని నిన్ను డిస్కరేజ్ చేసేటువంటి వాళ్ళు అడుగునా ఉంటారు. అండ్ దాంతోపాటు మన ఇంట్లో వాళ్ళకి అది చెప్పి ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళ మైండ్ని పొల్యూట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అటువంటి వాళ్ళందరినీ కూడా అటువంటి సూటిపోటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకొని నిలబడగలను అనుకున్నటువంటి వాళ్ళే ఇక్కడ రండి. అలా కాకుండా వాళ్ళన్నారు వీళ్ళన్నారు దానివల్ల నేను హట్ అయినా, నన్ను నేను గాయపరుచుకుంటా, నన్ను నేను ఏదో చేసుకుంటా అనేటువంటి సున్నిత మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఇటు పక్క రాకండి. ఎవరు ఏమన్నా సరే ఖచ్చితంగా నేను ఇక్కడ నుంచి జాబ్ కొట్టుకొనే పోతాను. సో వాళ్ళందరూ నిన్ను అగ్గి పెట్టేలా చూస్తున్నారు. సో ఇవాళ నిన్ను అగ్గి పెట్టేలా చూసుకున్నటువంటి వాళ్ళ గుండెల్లో నువ్వు అగ్గి పుట్టేలా చేసేటువంటి సత్తా నీకే ఉంది. సో ఆ విధంగా ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకుండా ఖచ్చితంగా ఏదో రోడ్ మీద పోతుంటే కుక్క మొరుగుతుంది అంతా చూసినావా, అలా వాళ్ళు ఎవరు ఏమన్నా కూడా సూటిపోటి మాటలను పట్టించుకోకుండా నువ్వు ఖచ్చితంగా సమాజాన్ని ఫేస్ చేస్తాను, ఇక్కడ నుంచి జాబ్ కొట్టుకొని పోతాను అన్నటువంటి గట్టి స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడికి రండి. ఎందుకంటే జరిపోయిన దాన్ని ఎలాగూ మార్చలేవు. సో మార్చగలిగేది ఏదైతే ఉందో అది నీ చేతుల్లో ఉంది అని అన్నప్పుడు అదెవరో మార్చకుండా ట్రై చేస్తున్నటువంటి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా నీ అంతకు నువ్వు ముందుకెళ్ళినప్పుడే ఖచ్చితంగా జాబ్ కొట్టగలుగుతావు. సో అలాంటి మైండ్ సెట్, అలాంటి క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగం కొట్టగలరు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. దాని తర్వాత నీకు ఉండాల్సినటువంటి నెక్స్ట్ క్వాలిటీ ఏంటి అని అంటే కసి. ఇక్కడ మామూలుగా నువ్వు అయిపోయిన తర్వాత ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ కానిస్టేబుల్ కావాలి అని అంటే దిల్చుకున్నారో లేకపోతే అక్కడ వైజాగ్ వెళ్ళామని అనుకోండి, లేదు అని అంటే గ్రూప్స్ లేదంటే సివిల్స్ తెచ్చుకోవాలి అని జాబ్ తెచ్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు కోచింగ్ కోసం అశోక్ నగర్ వెళ్ళారు అని అనుకోండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత చూస్తే కనుక నీకంటే ముందు కొన్ని వేల మంది ఉంటారు, కొన్ని లక్షల మంది దానికోసం ప్రయత్నించినటువంటి వాళ్ళు అయితే ఉంటారు. ఇంకొంతమంది 5-6 సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. సో నువ్వు అటువంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోకుండా ఎవరైతే తెలుస్తూ ఉంటుంది కొంతమంది వెనకారే పలానోడు ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడు వాడు 1 ఇయర్లోనే జాబ్ కొట్టుకొని పోయిండు అని అంటారు చూసినావా, అటువంటి వాళ్ళని నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సో వాడికే జాబ్ వచ్చింది నాకు ఎందుకు రాలేదు అన్నటువంటి కసి నీ లోపల పెంచుకోవాలి. జనరల్గా మామూలుగా మనం చిన్నప్పటి నుంచి చూసే ఉంటాం, ఎవరైనా పక్కనోళ్ళు నిన్ను మన ఇంట్లో వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళతో పోలిస్తే నీకు కోపం వస్తుంది. బట్ మనల్ని మనం వేరే వాళ్ళతో పోల్చుకుంటే కనుక అప్పుడే మనకు కసి వస్తుంది. నీకు ఉండాల్సింది కోపం కాదు, కసి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఇంటర్లో ఉన్నట్టు 2 సంవత్సరాలు ఉంది, డిగ్రీలో 3 సంవత్సరాలు ఉన్నట్టుంది, ఇలాంటి బీటెక్లో ఉన్నట్టు 4 సంవత్సరాలు నేను ప్రిపేర్ అవుతా అన్నటువంటి
రిలాక్స్డ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి రాకండి. ఇక్కడ వచ్చినామా, నిమ్మలంగా ఉన్నామా, బిర్యానీలు తిని తిరిగినామా, బీర్ తాగి పండుకున్నామా, ఇలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా ఖచ్చితంగా నేను వస్తాను, జాబ్ కొట్టుకుంటాను, జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతాను అన్నటువంటి కసి ఉన్నటువంటి వాళ్ళకే ఖచ్చితంగా అటువంటి వాళ్ళకే ఉద్యోగం అయితే వస్తుంది. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లక్షల్లో మిగతా వాళ్ళుగా మిగిలిపోతారు. ఆ లక్షల్లో జాబ్ వచ్చేటువంటి 100లో ఉండాలంటే నీకు ఖచ్చితంగా ఉండాల్సింది ఆ కసి. దాని తర్వాత నీకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండడం. మామూలుగా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నటువంటి వాళ్ళు నాకు జాబ్ వస్తుందన్న ఇంటెన్షన్తోనే ఇక్కడ వస్తారు. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే పేరెంట్స్ కొంతమంది బలంతో పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉంటారు, అరే నువ్వు వెళ్ళి ట్రై చేయకపోని. సో అటువంటి వాళ్ళు మీరు ఫ్యామిలీ వెల్ సెటిల్ అయితే ఇక్కడ వచ్చి 6 నెలలు సంవత్సరం ఉండిపోతే ఇటువంటి నష్టం ఏం కాదు. మహా అంటే ఒక 6 నెలలు లేదంటే ఒక సంవత్సరం డబ్బులు వేస్ట్ అవుతాయో, లేదంటే వాళ్ళ కెరీర్ గురించి ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి. సో అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేదంటే ఫ్యామిలీ వెల్ సెటిల్ అయితే ఏం కాదు, కానీ బట్ పూర్ ఫ్యామిలీ అయితే కనుక మీ వాళ్ళు నీకు ఇష్టం లేకున్నా కూడా ఖచ్చితంగా వెళ్ళి నువ్వు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వమని అంటే కనుక ఖచ్చితంగా నిక్కచ్చిగా ముందే చెప్పండి. చెప్పాను కదా, ఎందుకంటే మన ముందే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇక్కడ వచ్చిన తర్వాత విలువైన సమయంతో పాటు డబ్బు, శ్రమ, ఇంట్లో వాళ్ళ అటువంటి ఆశలు అన్ని అడియాసలు చేసినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి అటువంటి వాళ్ళు ఇటు పక్క రాకండి. అండ్ కాకుండా ఇటు పక్క నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉంది, నేను కొట్టుకుంటాను ఖచ్చితంగా. మనకి ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఈ కాంపిటీషన్ ఫస్ట్ భయం అవుతుంది. భయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ఉద్యోగం అయితే వస్తుంది. సో ఆ భయం ఉండాలి, భయంతో పాటు ఖచ్చితంగా నేను జాబ్ తెచ్చుకుంటాను అన్నటువంటి కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి. బట్ ఇక్కడ చూసుకుంటే కనుక మామూలుగా ఇక్కడ తమను తాము ఎస్టిమేషన్ వేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో 2 రకాలుగా ఉంటారు. ఓవర్ ఎస్టిమేట్ చేసుకునేటువంటి వాళ్ళు, అండర్ ఎస్టిమేట్ చేసుకునేటువంటి వాళ్ళు. సో వీళ్ళిద్దరికి కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం అనేది చాలా తక్కువ ఉందని నేనైతే చెప్పగలను. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండర్ ఎస్టిమేట్ చేసుకున్నటువంటి ఎవరైతే అభ్యర్థిని కనుక తీసుకున్నట్టయితే వాడు అనుకుంటాడు, సార్ నాకు 10th క్లాస్లో ఓన్లీ పాస్ మార్క్స్ వచ్చాయి 50%, నేను ఇక్కడ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటానా లేదా అన్నటువంటి మైండ్ సెట్ ఉంటుంది. సో అటువంటి మీరు మైండ్లోంచి తీసేయండి. అకాడమిక్స్ వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేరు. సో ఇక్కడ మీరు చాలా మంది ఇంతకుముందు కూడా ఇన్స్పిరేషన్ స్టోరీస్ చాలా చోట్ల చదివి ఉంటారు. నేను మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఏదో 10th లో 50% మార్క్స్ వచ్చినప్పటికీ కూడా పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలు, సివిల్స్ రేంజ్లో IAS IPS వచ్చినటువంటి వాళ్ళు కూడా మీరు పేపర్లో చదివే ఉంటారు. సో అకాడమిక్స్ వేరు, ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ వేరు. అలా కాకుండా ఇంకా కొంతమంది ఉంటారు తమను తాము ఓవర్ ఎస్టిమేట్ చేసుకున్నటువంటి వాళ్ళు. ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఇంటర్లో ఇరగదీసాం, డిగ్రీలో దుమ్ము లేపాం, మాకేం తిరుగులేదు. ఇక్కడ వచ్చిన తర్వాత నేను IITలో చదివాను, IIMలో చదివాను, లేదంటే NITలో చదివాను, లేదంటే రిపీటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో చదివాను అని అనుకున్నటువంటి వాళ్ళు కూడా నాకేం ఈ జాబ్ పెద్ద ఇది కాదు అని అనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి బొక్కబోర్లో పడ్డటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎప్పుడైనా సరే మీకు ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలి అని అంటే కనుక ఇక్కడ వచ్చి నాకేం తెలియదు, నేను 0 నుంచి నేర్చుకుంటాను, బట్ ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది, నా ప్రీవియస్ రికార్డ్తో నాకు సంబంధం లేదు, అది నాకు ఇంతకుముందు ఇంటర్లో లేదంటే బీటెక్లో 50% వచ్చిందా, లేదంటే బీటెక్లో 90% వచ్చిందా, డిగ్రీలో 60% వచ్చిందా, లేదంటే 90% వచ్చిందా అనేటువంటి సంబంధం అయితే లేదు. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు నువ్వు ఏంటి అన్నదే, నీ ప్లస్లు ఏంటివి, మైనస్లు ఏంటివి, వాటి మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేసుకొని నేనైతే జాబ్ తెచ్చుకోగలను, జాబ్ తెచ్చుకునేటువంటి వాళ్ళు నేను ఒకటిగా ఉండగలను అనేది ఓవర్ ఎస్టిమేట్ కాకుండా అండర్ ఎస్టిమేట్ కాకుండా మధ్యలో ఉండి ఖచ్చితంగా నీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి అనేటువంటి సెన్స్తో ఆలోచించి నేను జాబ్ తెచ్చుకోగలను అనుకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. దాని తర్వాత నీకు నెక్స్ట్ ఉండాల్సినటువంటి క్వాలిటీ. సో ఈసారి క్వాలిటీస్ అన్ని మాకు ఎట్లాగో ఉన్నాయి, బట్ అయినప్పటికీ కూడా మెయిన్ ఏంటి అంటే నోటిఫికేషన్ రావాలి కదా సార్, నోటిఫికేషన్ వస్తేనే కదా మాకు ఉద్యోగం వస్తుందని అనుకుంటాం. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే మామూలుగా ఇన్ జనరల్గా కొంతమందికి ఒక గోల్ ఉంటుంది. కొంతమంది నేను డైరెక్ట్గా సివిల్స్ కొట్టాలి అంటే గ్రూప్ 1 కొట్టాలి అనేటువంటి గోల్ అయితే ఉంటుంది. మీ ఫ్యామిలీ అనేది ఖచ్చితంగా ఫినాన్షియల్గా స్టేబుల్ ఉండి ఒక 4 నుంచి 5 సంవత్సరాలు మిమ్మల్ని ఎఫర్ట్ చేయగలుగుతారంటే మీరు డైరెక్ట్గా సివిల్స్ కొట్టుకోవచ్చు. లేదంటే ఒక 3 నుంచి 4 సంవత్సరాలు ఎఫర్ట్ చేస్తారంటే సివిల్స్ కానీ, లేదంటే ఇంకేదైనా అంతకంటే పెద్ద జాబులు, లేదంటే అంతకంటే చిన్న జాబులు ఏమైనా కొట్టుకోవచ్చు. బట్ కాకపోతే నేను ఏదైనా సరే ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించినంత వరకు కూడా మాట్లాడుతున్నాను. సో మనం ఏదైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మనం ఏదైనా సరే ఇంట్లో వాళ్ళు చెప్తారు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు నన్ను చదివించగలము అనేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు, అంతకంటే తక్కువే. కొంతమంది ఆ సంవత్సరం కూడా చదివించుకునేటువంటి స్తోమత లేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. సో నేను వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే మీరు ఇక్కడ వచ్చి నేను పట్టినటువంటి కుందేలకు 3 కాలు అన్నట్టు నేను ఓన్లీ గ్రూప్ 1 రాస్తా అన్నటువంటి మొండి పట్టుదలతో ఉండకండి. ఎందుకంటే తెలంగాణలో చూసుకుంటే లాస్ట్ 15 yearsలో ఒకటి గ్రూప్ 1 అయింది, అలాగే గ్రూప్ 2 చూసుకుంటే ఒక 2 గ్రూప్ 2 అయింది. సో ఈ గ్రూప్ 4 చూసుకుంటే కనుక ఒక 2 3 అయిపోయింది. సో మీరు ఈ విధంగా పర్టికులర్గా ఒకటే దానికి స్టిక్ అయ్యి అయితే ఉండకండి. ఫస్ట్ మీరు ఇక్కడికి రావడానికి మీ స్ట్రెంగ్స్ ఏంటివి అనేది మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 4 రోజులు మొత్తం మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచాన్ని అర్థం చేసుకున్న తర్వాత మీరు ఇంటి దగ్గరే ఉండి మీ స్ట్రెంగ్స్ ఏదనేది అసెస్ చేసుకుంటారో, లేదంటే ఇక్కడ వచ్చిన తర్వాత అసెస్ చేసుకుంటారో, కానీ ఒక 4 రోజులలో మీరు మీ బలాలు ఏంటివి, బలహీనతలు ఏంటివి చూస్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి యాప్టిట్యూడ్ రీజనింగ్ బాగా వస్తుంది, ఇంగ్లీష్ బాగా వస్తుంది, అటువంటి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో SSC జాబ్స్కి ట్రై చేయండి. అలా కాకుండా ఇంకొంతమందికి ఈవెంట్స్, రన్నింగ్ ప్రాక్టీస్, మ్యాథ్స్ బాగా వస్తుంది, అటువంటి వాళ్ళు స్టేట్లో లేదంటే సెంట్రల్లో డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు కూడా ఎగ్జామ్స్ ట్రై చేయండి. అలా కాకుండా కొంతమంది జనరల్ స్టడీస్ మీద బాగా గ్రిప్ ఉంటుంది, అటువంటి వాళ్ళు ఏం చేయండి, మీరు గ్రూప్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఫస్ట్ మీ స్ట్రెంగ్స్ ఏందో తెలుసుకొని, ఆ స్ట్రెంగ్త్ ఏదో తెలుసుకొని వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. దాంతోపాటు మీ ప్రిపరేషన్ అనేది కంబైన్డ్ ప్రిపరేషన్ ఉండాలి. నేను ఓన్లీ గ్రూప్ 1కే చదువుతాను, నేను ఓన్లీ సివిల్స్కే చదువుతాను, నేను ఓన్లీ గ్రూప్ 2కే చదువుతాను అనేది కాకుండా
సిలబస్ అనేది అన్నిటికీ కామన్గా 70 to 80% ఉంటుంది కాబట్టి కంబైన్డ్ ప్రిపరేషన్ చేయండి. ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే దానికి అప్లై చేసి రాస్తూ ఉండండి. వస్తే ఉద్యోగం వస్తుంది, లేదంటే అనుభవం వస్తుంది. ఉద్యోగం వస్తేనేమో జీతం వస్తుంది, అనుభవం వస్తే కనుక అంతకంటే పెద్ద ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అండ్ చెప్పాను కదా, మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి ఏ చిన్న ఉద్యోగం వచ్చినా సరే నీకు ఒక 30,000 40,000 ఆర్థిక భద్రత ఉంటుంది. నీ ఫ్యామిలీకి కూడా ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చినటువంటి వాడు అవుతావు కాబట్టి ఫ్యూచర్లో నీ గోల్ ఏదైతే ఉందో, చిన్న ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఎవరు ఇంట్లో పట్టించుకోరు. నువ్వు గ్రూప్ ఏ చదువుతావు, గ్రూప్ అని చదువుతావు, సివిల్స్ చదువుతావు, ఎన్ని సంవత్సరాలు చదువుకున్నా కూడా ఏం కాదు. కాబట్టి ఖచ్చితంగా నీ స్ట్రెంగ్స్ ఏదో తెలుసుకొని ఖచ్చితంగా ఏదో ఒకటే దానికి స్టిక్ అవుతాను నేను దాన్నే అని కాకుండా అన్నింటికి చదివి ఇనీషియల్ స్టేజ్లో చదువుకొని దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో నువ్వు ఏదైతే గోల్ అనుకున్నావు దాని సైడ్ వెళ్తే కనుక నీ వల్ల ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. అండ్ నువ్వు కూడా ఫినాన్షియల్గా ఇబ్బంది పడకుండా చాలా తక్కువ టైంలో జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ నేను ఇవన్నీ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, నేను ఒక 10-12 years బ్యాక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదామని వచ్చినప్పుడు నాకు ఇలాంటి విషయాలు చెప్పేవాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఇనీషియల్ స్టేజ్లో ఒక సంవత్సరం అర్థం వేస్ట్ అయింది. అసలు ఏం చదవాలి, నేను దేనికి ప్రిపేర్ అవ్వాలి, ఏ ఎగ్జామ్కి అప్లై చేయాలనేది మినిమం క్లారిటీ లేక ఒక 1 year 1.5 year టైం వేస్ట్ చేసుకున్నాం. సో చెప్పాను కదా, మన ఏదైతే క్రూషియల్ టైం ఉంటుందో డిగ్రీ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ 1 year 2 years బాగా క్రూషియల్ టైం. సో అటువంటి టైం మీకు వేస్ట్ కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను మీకు ప్రభుత్వ ఉద్యోగం రావాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏవి, అండ్ మీకు జాబ్ వచ్చేటువంటి సత్తా ఉందా లేదా అని తెలుసుకోవాలనేటువంటి ఈ క్వాలిటీస్ ఉంటే కనుక మీకు జాబ్ రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మీరు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా ఇది లేదంటే కనుక మీరు వీటిని అలవర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే కనుక మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది వాటి వీడియో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. బాయ్.